చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మనం మర్చిపోయిన ఒక నాగరికత సింధూలోయ. అది మన ఊహక్కూడా అందనింత మోడ్రన్. దాని కథేంటో చూద్దాం. ఒకవేళ 4000 ఏళ్ల కిందటి నాగరికత అసలు అంతరించిపోలేదు అంటే ఆలోచించండి. సరే, ఇప్పుడు మనం 4000 ఏళ్లు వెనక్కి వెళ్దాం. మొహెంజోదారో అనే ఒక సిటీని ఊహించుకోండి. ఆ నగరంలో 2 అంతస్తుల ఇటుక ఇల్లు ఉండేవి. అప్పట్లోనే ఎంత ప్లానింగ్తో కట్టారో చూడండి. అంతేకాదు, ప్రతి ఇంట్లో ప్రైవేట్ బాత్రూమ్, పైగా రన్నింగ్ వాటర్ కూడా ఉండేదట. సూపరే కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మామూలుగా లేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా కాటన్ బట్టలు వాడారు. హ్యాపీగా షాపింగ్ చేసుకునేవారు. సరే, ఇదంతా బాగుంది. కాని 1400కు పైగా నగరాలు అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా కట్టగలిగారు? దానికి ఒక్కటే సమాధానం: స్టాండర్డైజేషన్. అంటే ప్రతిదీ ఒకే కొలత, ఒకే పద్ధతి అన్నమాట. ఉదాహరణకు, ఎక్కడ చూసినా ఇటుకల సైజు ఒకేలా ఉండేది. 1:2:4 రేషియోలో. ఎంత పక్కా ప్లానింగో చూడండి. ప్రతి నగరాన్ని కూడా 2 భాగాలుగా కట్టారు. పైన అధికారుల కోసం కోట, కింద సాధారణ ప్రజల ఇల్లు. వాళ్ళు కేవలం గొప్ప బిల్డర్లే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ట్రేడర్స్ కూడా. ఏమెగుమతి చేసేవారు తెలుసా? కాటన్, దంతం, ఇంకా విలువైన రాళ్లతో చేసిన నగలని. వాళ్ల ట్రేడ్ ఏ రేంజ్లో ఉండేదంటే, వీళ్లు తయారుచేసిన పూసలు ఇరాక్లోని రాజుల సమాధుల్లో దొరికాయి. ఇంకా గుజరాత్లోని లోథల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి డాక్యార్డ్ని నిర్మించారు. వాళ్ళ ఇంజనీరింగ్ అద్భుతం. సరే, ఇదంతా పని, వ్యాపారం. మరి వాళ్ళ లైఫ్లో ఆర్ట్, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేవి? వాళ్ళు కళాకారులు కూడా. అందమైన కుండలు, నగలనే కాదు, తల ఊపే చిన్నపిల్లల బొమ్మలు కూడా చేసేవాళ్లు. మరి వాళ్ల నమ్మకాల సంగతేంటి? దానికొక ఒకే ఒక క్లూ దొరికింది. అదే ఈ పశుపతి ముద్ర. ఇందులో యోగా పోజ్లో ఒక ఆకారం కనిపిస్తోంది. దీన్నే చాలామంది శివుని ఆదిరూపంగా భావిస్తారు. నగరాలు, వాణిజ్యం, కళలు అన్నీ చూశాం. కాని అసలు ఎవరీ ప్రజలు, ఎక్కడినుంచి వచ్చారు? 1000 ఏళ్లుగా ఉన్న ఈ మిస్టరీకి సమాధానం 2019లో దొరకడం మొదలైంది. అదెక్కడో కాదు, రాఖీగఢీలో దొరికిన పురాతన ఆస్థిపంజరాల డిఎన్ఏలోనే ఆ రహస్యముంది. ఆ డిఎన్ఏ ఏం చెప్పిందంటే, వాళ్ళిక్కడ వాళ్లే. అంతేకాదు, మనలో చాలామందికి ప్రత్యక్ష పూర్వీకులు కూడా. అంటే సింధులోయ ప్రజలు ఎక్కడికీ పోలేదు. వాళ్లు మనలోనే, మన డిఎన్ఏలోనే ఉన్నారు. నగరాలు నాశనమయ్యాయి, కాని ప్రజలు బతికారు. మరి అలాంటప్పుడు ఒక నాగరికత అంతమైంది అని చెప్పగలమా?